ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తికర ప్రకటన చేసింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అని స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్నారు. మరి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆడంబరాలకు ఎందుకు పోతున్నారు? అనవసరపు ప్రచారం కోసం భారీ ఈవెంట్లు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈవెంట్ల నిర్వహణకు, ఇతర ప్రచార యావ కోసం సాగించే కార్యకలాపాలకు పెద్ద మొత్తం వెచ్చిస్తున్న ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఆర్థిక సంక్షోభం అని తప్పించుకునే ప్రయత్నం చేయడమేలా? ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజంగానే ఆర్థిక సంక్షోభం ఉంటే అదనపు ఖర్చు ఎందుకు పెడుతున్నారు? వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు? ప్రచారం కోసం భారీ ఈవెంట్ల వైపు ఎందుకు మొగ్గుతున్నారు అనే ప్రశ్న ఒకవైపు ఉదయిస్తుంది. రెండో వైపు మరి ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం జరిగింది, తాము రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం, విధ్వంసం నుంచి వికాసం దిశగా అని నినాదాలు ఎందుకు ఇచ్చినట్టు? సంపద సృష్టి జరుగుతోంది అని ఎందుకు చెప్పినట్టు? మరి సంపద సృష్టి జరిగితే సంక్షోభ నివారణ ఎందుకు సాధ్యం కావట్లేదన్నట్టు? సంపద సృష్టి చేయలేకపోతే తాము చేతగాని వాళ్ళమని ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితికి ఎందుకు వస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు చేసి వివిధ కార్యకలాపాలు చేపడుతుంటే అప్పుడు శ్రీలంక అయిపోతుందని చెప్పిన కూటమి నేతలంతా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని, అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయని, వచ్చిన మొత్తం ఆదాయం అంతా జీతాలకే సరిపోతుందని ఇవన్నీ చెప్పడానికి వెనుక అసలు మతలబు ఏంటి? ప్రజలకు అమలు చేయాల్సిన పథకాలు ఇప్పటికే మొండి చేయి చూపుతున్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇలాంటి పథకాలైతే ఇక దాదాపు ఎత్తిపోయినట్టే. అక్కడ చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసినట్టే. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి సూపర్ సిక్స్లోని 2 హామీలను ఎగ్గొట్టేసినట్టే. పోనీ మరి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి హామీలు, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి తమ అధికారంలో రాగానే పిఆర్సీ కమిషన్ వేస్తాం, ఐఆర్ ప్రకటిస్తాం అని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు పెదవిప్పడం లేదు? ఉద్యోగుల జీతాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా ఖర్చు అయిపోతున్నట్టు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డెక్కే పరిస్థితి వస్తున్న తర్వాత వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకోవడం వెనక అసలు కారణాలేంటి? ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే అంతంత ఆడంబరపు ఖర్చులు, భారీ మొత్తంలో అప్పులు చేసి నిర్మాణాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వేల కోట్ల రూపాయల అప్పుల పరంపర ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న జనం నుంచి రాదా? అమరావతికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఎంత మొత్తమైనా ఖర్చు చేయండి అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించదు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వక మొత్తం సేవలే నిలిచిపోతాయి, ఉద్యోగులకి ఎరియర్స్గా ఇవ్వాల్సిన ఐఆర్ కానీ, పిఆర్సీ సంబంధించినటువంటి విషయంలో కానీ, పెండింగ్ బిల్లుల్లో కానీ ఒక్క అడుగు కూడా పడదు. చివరికి ఉద్యోగులంతా రోడ్డెక్కే పరిస్థితి వస్తున్నప్పుడు, ఉపాధ్యాయులు ఆందోళనకు పూనుకుంటున్నప్పుడు 7,500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది అంట. ఓకే చెప్పడం ఏంటి? నిధులు కదా విడుదల చేయాలి. నిధులు విడుదల చేసి ఉద్యోగులకి ఇవ్వాల్సిన మొత్తాలు వాళ్ళ ఖాతాల్లో కదా జమ చేయాలి. మరి జమ చేశారా? ఓకే అని ఒక్కసారి చెప్తారు, నిధులు విడుదల చేస్తున్నామని ఒకసారి అంటారు, నిధులు విడుదలకు రంగం సిద్ధం అని ఇంకోసారి అంటారు, నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇస్తారు, నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటన వస్తుంది, నిధులు విడుదల చేసినట్టుగా ఒక ఆర్థిక శాఖ నుంచి తాకీదులు వస్తాయి. ఇదంతా జరిగేసరికి ఎన్ని నెలలు నడిచాను, ఎన్ని మార్లు ఆ నిధులు విడుదలవుతున్నాయని జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులు చెల్లించాల్సిన సుమారు 35,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలుంటే వాటిని కూడా చెల్లించడానికి ప్రభుత్వానికి మనసు ఒప్పడం లేదంటే ఎంతగా అలసత్వం ప్రదర్శిస్తున్నారో, ఎంతగా ఉద్యోగ ఉపాధ్యాయుల్ని అవసరం లేదన్నట్టుగా తీసి పారేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. అయినా కానీ ఉద్యోగుల మీద ప్రజల్లో సానుభూతి రాకుండా, ఉద్యోగుల మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, వచ్చిన ఆదాయం అంతా జీతాలకే సరిపోతుంది అనే మాటను తొలుత చంద్రబాబు, ఇప్పుడు పయ్యావుల కేశవ్ వీళ్ళంతా అందుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఉద్యోగుల వేతనాలకే ఆదాయం అంతా సరిపోతే అంత పెద్ద మొత్తం పథకాలు ఇస్తామని ఎలా చెప్పారు? అప్పులు పుట్టడం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ప్రజలకి మేము అన్నిటినీ అమలు చేసి తీరుతాం,
జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తాం అనే మాట ఎలా చెప్పారు? అంటే మాట చెప్పడం, మాట తప్పడం ఇదంతా చంద్రబాబు నైజం అని జనం అనుకోవాలా? ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నట్టుగా అలా అందరూ కలత చెందాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అయితే ఇదంతా పూర్తిగా ప్రభుత్వం లక్ష్యపూరితంగా జనాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే చేస్తోంది అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే మరి తెస్తున్న అప్పులన్నీ ఎట్టిపోతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుల్ని ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు నిండకుండానే చేసేసింది. 2 ఏళ్ళు నిండకుండా అప్పులు చేసేసి ఆ చేసినటువంటి అప్పులు మొత్తం ఎటుపోతుందో ప్రజలకి అతీగతి లేకుండా ఆర్థిక సంక్షోభంలో ఉంది అనే మాటలు చెప్పడం ద్వారా ఎన్నాళ్ల పాటు నెట్టుకొస్తారు, ఎంతకాలం పాటు సాగదీస్తారు, సంపద సృష్టిస్తామన్న నేతలు చేతులెత్తేయడంలో కారణాలేంటి, ఇవన్నీ ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదో అప్పట్లో నూతన ప్రసాద్ సినిమాలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది అన్నట్టుగా మాటలు చెప్పడం ద్వారా మభ్య పెడదాం అంటే మాత్రం అదంత సులువైనటువంటి వ్యవహారం అయితే కాదు.